వాళ్ళ పోషకాహారం విషయంలో ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల విషయంలో ఎఫోర్డబిలిటీ ఎంతమందికి ఉందో అధ్యక్ష? నాకు తెలిసినంత వరకు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో కార్పొరేట్ స్కూల్లో చదువుకునే స్తోమత, తల్లిదండ్రులకు చదివించే స్తోమత ఓ 10 to 15%, మ్యాక్సిమం 25%, అంతకంటే ఎక్కువ ఉండరు అధ్యక్ష. మరి ఆ 75% పేద కుటుంబాలకు పిల్లలకు ఈ చదువు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. ఇది మరి ఈసారి బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓవరాల్గా 3,24,000 కోట్ల బడ్జెట్లో నెంబర్ 1 ప్రయారిటీ చేయాల్సిన విద్యకు అత్యంత తక్కువ, అంటే 29 రాష్ట్రాల్లో తక్కువ బడ్జెట్ కేటాయించిన విద్య కేటాయించిన స్టేట్ తెలంగాణ స్టేట్ అధ్యక్ష. 8.2% పెట్టిందంట. 8.2%. నేను అదే అంటున్నా అధ్యక్ష, ఎందుకో ఎక్కడనో పొరపాటు జరుగుతుంది. 80 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మన పిల్లలు చదువుకునే పరిస్థితి, పేదలు హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు అనే విషయం మన అందరికీ తెలుసు అధ్యక్ష. ఎంత పేదవారైనా సరే, ఆస్తులు అమ్ముకునైనా సరే, ఆపద వస్తే ఆరోగ్యం ఖరాబ్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, కానీ అదే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే గత్యంతరం లేని తప్పనిసరి పరిస్థితులు పోతున్నారు తప్పితే నిజంగా వాళ్లకు 100% క్వాలిటీ ట్రీట్మెంట్ దొరుకుతుంది, ప్రాణాలు కాపాడుకుంటామన్న నమ్మకం మాత్రం ఇప్పటికి కూడా మన ప్రభుత్వం కల్పించలేకపోయింది. మా చౌటుపల్లి హాస్పిటల్ అధ్యక్ష, ఎవరు డాక్టర్లు ఉన్నాయి అధ్యక్ష, దాంట్లో పనిచేసే గవర్నమెంట్ డాక్టర్లే ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయి వాళ్ళకు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు వాళ్ళు చెప్తారు ఇక్కడ మంచిగా కాదు, ఏం లేదు, ఏం స్కానింగ్ కాదు, మీరు అక్కడ పోరని చెప్తారు. మరి ఏం చట్టమో? గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేసుకుంటా, గవర్నమెంట్ జీతం తీసుకుంటా, మళ్ళీ ప్రైవేట్గా వాళ్ళు ఈ విధంగా ప్రభుత్వం. నేను చెప్తున్నా అధ్యక్ష, 2.5 సంవత్సరాలు అయింది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి, ప్రజాప్రభుత్వం. గత ప్రభుత్వం ఎన్నో ఆశలు లేపింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాదని కేసీఆర్ గారి మాటలు నమ్మి 2 సార్లు ఓటేసి గెలిపిస్తే, కానీ ఏ ఒక్కరి జీవితాల్లో, పేద ప్రజల జీవితాల్లో మార్పు మాత్రం రాలేదు అధ్యక్ష. కాంట్రాక్టర్ల కోసం డిజైన్ చేసి వాళ్ళు చెప్పిన డిజైన్ల ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రాజెక్టులు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. కానీ పేదవాళ్ళ విషయంలో మాత్రం నిజంగా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న పేదవాళ్ళకు మాత్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ ఆశలు నెరవేరలేదు, వాళ్ళ కష్టాలు పోలేదు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, ఈ విషయంలో మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విద్యా వ్యవస్థ మీద ఇంకా సమయం కేటాయించి గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతున్న మన కార్యక్రమాలని మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉండాలి అధ్యక్ష. మానిటరింగ్ లేకపోతే మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా గవర్నమెంట్ కింద పేదలకు అందుతుందా, స్టూడెంట్స్ కానీ వాళ్ళంతా కరెక్ట్గా మానిటరింగ్ చేస్తుందా అనే సిస్టమ్ లేకపోతే అది కింద దాకా చేరదు అధ్యక్ష. కాబట్టి అదొక్కటి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఇంకా మరొకసారి ఆలోచన చేయండి. ఎప్పటికైనా ఈ రోజు కాదు, మా నియోజకవర్గం మధ్య కావచ్చు, తెలంగాణ మొత్తంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ బడుల పరిస్థితి భయంకరంగా ఉంది. మనం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వీలైనంత ఎక్కువ బడ్జెట్ కేటాయించి పేదలకు అండగా ఉండి వాళ్ళ పిల్లల చదువు విషయంలో, రెసిడెన్షియల్ హాస్టల్ విషయంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అధ్యక్ష. ఎందుకంటే పిల్లల్ని మన మీద బాధ్యతతోటి పేద తల్లిదండ్రులు అప్పచెప్పి వెళ్ళిపోతుండ్రు. కానీ అక్కడ భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష. నేను చెప్పిన స్కూల్లో నాకు బాగా అనిపించి మా తల్లిగారి పేరు మీద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద వెంటనే నేను కస్తూరిబా స్కూల్కి ఇంజనీర్లు పంపించి, మా స్టాఫ్ని పంపించి దాదాపు 2.5 కోట్లు ఖర్చు పెట్టి క్లాస్ రూమ్స్, 30 బాత్రూమ్లు, 30 లాట్రిన్లు, డైనింగ్ హాలు ఇవన్నీ ఒక స్కూల్ కట్టగలిగిన అధ్యక్ష. 100% ఏదైతే చెక్ లిస్ట్ తయారు చేసినామో ఒక 90 days ప్రోగ్రాంలో ఆ స్కూల్ని కంప్లీట్ చేయించినాం అధ్యక్ష. అదేవిధంగా నేను బట్టి విక్రమార్క గారికి
ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, ఎడ్యుకేషన్ విషయంలో ముఖ్యంగా రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉండే పిల్లల విషయంలో అన్ని రకాల సదుపాయం కానీ, బాలికల వసతిలో ముఖ్యంగా టాయిలెట్స్ల విషయంలో కానీ, వాళ్ళు తీసుకునే ఆహార నాణ్యత విషయంలో కానీ ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి. వెంటనే ఇమీడియట్గా వార్ ఫుడ్ బేసిస్లో రాష్ట్రంలో ఉన్న రెసిడెన్షియల్ హాస్టల్స్ అన్నిటి మీద ఒక ప్రత్యేకమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, ఎందుకంటే అధ్యక్ష డబ్బులతో నేను చెప్పిన 90 డేస్లోనే అన్ని ప్రోగ్రామ్ చేసిన అధ్యక్ష ఒక దాంట్లో ఇంకా 17 హాస్టల్స్ మేము చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరొకసారి మీ ద్వారా ఈ పేద విద్యార్థుల కోసం అన్ని కులాల వారికి మెరిట్ స్టూడెంట్స్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పెద్ద ఎత్తున మనము కార్యక్రమం చేపట్టి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే తీసుకొచ్చారో అధ్యక్ష అది చాలా గొప్ప పథకం. దాదాపు 200 కోట్ల రూపాయలతోటి 20 ఎకరాలలో రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 100 స్కూళ్ళు అంటే దాదాపు ఒక స్కూల్లో 2500 మంది స్టూడెంట్స్ అంటే కొన్ని బాలులో కొన్ని బాలికలు దాదాపు 2,50,000 మంది బాల బాలికలకు ఒక అంతర్జాతీయ ప్రమాణంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టడం అనేది ఇది నిజంగా ఒక చరిత్రలో మిగిలిపోయిన నిర్ణయం అధ్యక్ష. ఇది బహుశా దేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున పేద విద్యార్థుల కోసం విద్యార్థుల కోసం ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం మాత్రం నిజంగా అభినందనీయం, ప్రశంసనీయం. మీ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి నేను ఒక శాసనసభ్యునిగా మా నియోజకవర్గాన్ని కూడా మున్గోడు నియోజకవర్గాన్ని కూడా 200 కోట్లతోటి స్కూల్ శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఇటువంటి స్కూల్ ఒకవేళ వచ్చిన తర్వాత కంప్లీట్ రాబోయే రోజుల్లో కంప్లీట్ అయితే మాత్రం నిజంగా ఇటువంటి చిన్న హాస్టల్స్ ఏదైనా ఉంటాయి, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో 100 బాలులకు 100 బాలికలకు ఇస్తే అధ్యక్ష ఈ చిన్న హాస్టల్స్ అవసరం లేదు పడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ చిన్న హాస్టల్స్ మెయింటైన్ చేయాలంటే కూడా కష్టమవుతుంది. కాబట్టి అదొక మంచి కార్యక్రమం అధ్యక్ష. ఆ విషయంలో నిజంగా ప్రభుత్వాన్ని నిజంగా అభినందిస్తున్న అధ్యక్ష. మంచి కార్యక్రమం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీకు తెలుసు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోదరులు పక్కన ఉన్నారు, అయిపోయింది. ఇది ఇంపార్టెన్స్ అధ్యక్ష. అదే అది కూడా ఉన్నారు. ఇంకో ఆయన